నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా మండల స్థాయి సభలను నిర్వహిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతున్నామని ఆయన చెప్పారు. గురువారం వంగూరు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన మండల సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ చంద్రకళ, గ్రామ సర్పంచ్ యాదయ్య, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనకున్న భూమి ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది. కొన్ని రోజుల్లో దాన్ని మనం ఫర్దర్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి తప్పితే భూమి ఒకసారి ఇదైపోయిన తర్వాత దాని తర్వాత పంట అనేది రాదు. కాబట్టి మనము ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ అంటే ఒకసారి మనం ఒక క్రాప్ వేసుకుంటే ఈసారి పల్లీలు వేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకేం క్రాప్ వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులను అడిగి వాళ్ళని క్రాప్ రొటేషన్ ఒకటి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఊరికి పోవాలంటే రోజు చాలా ఇబ్బంది పడుతున్నారని సమస్య అయి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ స్కూలు బాగలేకపోయి ఉండొచ్చు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి మనం మినిట్స్ లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఆ సమస్యలు ఏమైతే డిస్కస్ చేశారో దాన్ని కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఫర్దర్ గా యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.